హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పులుసు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా ఈజీగా ఎవరైనా సరే చేసుకునేలాగైతే నేను చెప్తాను. మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా అవసరం అన్నమాట. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే లైక్ ఇచ్చేయండి. మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోండి ఫస్ట్. తర్వాత తగినన్ని ఆనియన్స్, ఒక 4-5 టమాటాలు అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోండి. దానిలోకి అయితే సాజీరా, చెక్క, పువ్వు, ఆకు సామాన్ అయితే తీసుకొని పక్కన పెట్టుకొని కడాయి అయితే పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల అయితే ఆయిల్ అయితే వేసుకోండి. మంచి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు అయితే వేసుకోండి. అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వాసన ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ పేస్ట్ పెట్టుకున్నాం కదా, వాటిని అయితే దాంట్లో ఆయిల్లో అయితే వేసుకోండి. ఫస్ట్ టమాటా ఆనియన్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందుగానే. అప్పుడు ఫ్రై చేసుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకున్నా ఏం కాదనమాట. ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఈ ఆనియన్ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడకడం కోసం అయితే నేనైతే కొంచెం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వీటిని అయితే మనం సిమ్లో ఉడికించుకుందాము. మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టేయండి. అదైతే పక్కన అయితే నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఒక 30% అయితే ఉడికింది. చూస్తున్నారు కదా, ఇలా ఉడికినప్పుడు 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఈ పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్ములనే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టలేదు, కానీ కింద అడుగంటుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మన దగ్గర కొత్తిమీర కడిగి దాన్ని అయితే కొత్తిమీరని అయితే వేసుకోండి. అది కూడా ఒక 2 మినిట్స్ అయితే మొత్తము పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇలా అయితే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత మనకు తగినంత కారం అయితే వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసాను, ఎందుకంటే చింతపండు రసం వేసాం కదా, అందుకోసం అయితే 2 స్పూన్స్ కారం అయితే వేసాను. మంచిగా ఫ్రై చేసుకోండి. దీన్ని అయితే కొంచెము 2 మినిట్స్ ఉడికిన తర్వాత కారం అయితే ఉడికిపోతుంది అనమాట. ఇలా అయితే కారం అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మంచిగా దాంట్లో గుజ్జు అయితే తీసేయాలి. తీసి 5 మినిట్స్ అయిన తర్వాత చింతపండు రసం అయితే వేసి కొన్ని వాటర్ అయితే వేయండి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఇది వాటర్ వేసాం కదా చిక్కగా, ఒక 5 మినిట్స్ చాలాసేపు మసల పెట్టండి. ఎగ్స్ అయితే వేయకండి ఇప్పుడే, ఎందుకంటే మసిలిన తర్వాతనే టేస్ట్ బాగుంటుంది అనమాట. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే స్టార్టింగ్లో 1 స్పూన్ వేసాను కదా, ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసి మసిలేటప్పుడు మసులుతుందనేసి ఎగ్స్ వేయకండి. ఆ మసలేది కూడా ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా మసల పెట్టండి. ఏదైనా సరే పులుసు మసల పెడితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నేను మా అత్తమ్మ దగ్గర తెలుసుకున్నాను. చూడండి, ఇలానే ఒక 5 మినిట్స్ ఆయిల్ పైన తేలుకునే వరకు మసల పెడితేనే ఉండండి. ఇలా మసిలిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ పొట్టు తీసేసి ఘాట్లు పెట్టుకొని 4 దిక్కులో 4 ఘాట్లు పెట్టేసి ఆ ఎగ్స్ని అయితే అందులో వేయండి. ఆ ఎగ్స్ వేసిన తర్వాత కూడా సిమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఉంచండి. ఆ ఎగ్కి అనేది ఉప్పు కారం అనేది మంచిగా లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే సింపుల్గా ఎగ్ పులుసు అయితే చేసుకోండి అబ్బా. మీరు ఈ రెసిపీ ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. చూడండి, పైకి అయితే ఆయిల్ అయితే మంచిగా వచ్చేసింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియో ఇంకాస్త మందికి ముందుకెళ్తుంది అనమాట, రీచ్ ఉంటుంది అనమాట. అందుకోసమనే ప్రతిసారి లైక్ అడుగుతాను. మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా నా వీడియోస్కి కనుక లైక్ అయితే ఇవ్వండి. నేను ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ ఇస్తున్నాను కదా, దానికి ప్రతిఫలం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.